గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా ఆయన వేరు వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా? ఛాన్సే లేదమ్మా. మళ్ళీ అదే కూత. ఈ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను. నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే. ఇద్దరులా కనిపిస్తున్నాను కదా? మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం? లేలే, మీరిద్దరు కాదు ఒక్కరే. కాదురా బాబు, చూడు మా ఆయనకి చెవి పోగుంది, వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది. బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి? ఎక్కువగా మాట్లాడామంటే కళ్ళు రాలేలా కొడతాను. నన్నేమైనా చేసుకో, నీది మాత్రం డబల్ యాక్షన్. నీది ఓవర్ యాక్షన్. ఇంకో అంటారు కిక్ నుండి ఎలక్ట్రిక్ వరకు ఈ టైర్ అన్నీ చూసింది. రాల్కో టైర్స్ 50 years అండ్ రోలింగ్. నేనండి ఝాన్సీని. ఏంటి ఫస్ట్ నైట్ అనే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా? ఎంత బాధపడ్డానో తెలుసా? డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి గానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు? జోక్ లేకండి, రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా. మల్లెపూలైతే ఒకటే గొడవ. ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని. అసలు ఎక్కడున్నారు? అదే ఆఫీస్ లో ఉన్నాను. అదేంటండి ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు? రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా. ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరవుతుంది. అవతలెవరు? 1 town నుంచి ఎస్పీ గారు. మీరు చెప్పండి సార్. సారా? సారేమిటి కొత్తగా? హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సర్లేండి, ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మంచి టైం అది చూసుకోవాలి కదా. ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట, శాస్త్రి గారు చెప్పారు. అంటే ఏంటండి ఏదో ముహూర్తం అది అంటున్నారు? అదే మా శోభనానికి. అదేమిటి మీకు ఇంకా శోభనం కాలేదా? కానివ్వలేదు. ఎవరు? మా ఆయనే. ఆయన అదో టైపు, శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు. అంతేనా? సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా? లేదండి, ఆయన అటువంటి వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు. మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి. ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు, చూసి పంపించు. మా ఇన్బాక్స్ పాడైంది. ఓహో, కాస్త మీరు ఇస్తే. ఇస్తాను, ఒక్క నిమిషం. హలో హలో, ఇదిగో రేపు పొద్దున 9 కోర్టుకు వచ్చేయండి, నేను వస్తాను. మర్చిపోద్దు. హలో. ఓకే. ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 1 day. పీపీ గారితో నేను మాట్లాడతాను. ఏమండి? ఏమిటండి ఇది? ఏది? లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ 1 day అని చెప్తున్నారు. ఎవరు? టెలిఫోన్ వాళ్ళు. వాళ్ళంతేలేండి, అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఉంటామండి. మంచిదండి. చాలా మంచిది, వెళ్ళరండి. పిచ్చి పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారంటీగా ఈ అమ్మాయి 3 సెకండ్ సెటప్ పెట్టుంటాడు. అంతేనంటావా? అంతే. వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది. అతనిది నా ఫేసే కదా. చచ్చా, నీ ఫేస్ కి ఆ వెధవ ఫేస్ కి తేడా లేదు. ఇదిగో మొగుడిని పట్టుకుని వెధవా గెదవా అనుకో, కళ్ళు పోతాయి. నా కళ్ళెందుకు పోతాయి? నేనన్నది ఆవిడ మొగుడిని. మొగుడు ఎవరికైనా మొగుడే కదా. అదేంటి? అదంతే, వెళ్ళి టీ తీసురా. ఇప్పుడే ఏమిటి? భోజనం వడ్డిస్తాను రండి, మీకు ఇష్టమైన గుత్తొక్కాయ ఉండండి. సరే వడ్డించే, లాగిచ్చేస్తా. నమస్తే బాబు. నమస్తే. దీని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడేంటి? గదే మరి. హలో బ్రదర్ స్టోరీ. తండ్రి నువ్వా? స్టోరీ ఏంటి? నీకు తెలియదా? వాడిద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు. ఈ రోజన్నా మన శోభనం. ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు. మన శోభనం వద్దంటానికి ఆయన ఎవరు? ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు, అడిగితే చెప్పారు. మీ వరుస చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఏమండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన పక్కగా ఆల్ రైట్. నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు. 1 week ఆగు, నీ కోరిక తీర్చేస్తాను. కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే. సరే రండి, మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను, భోంచెదురు గాని. అదేంటి నువ్వు వంకాయ ఉండవా? నువ్వు అంటున్నారు, ఇంకెవరైనా ఉంటారా? అదే మా హెడ్ గాడు వెడ్డింగ్ డే అని క్యారేజ్ తీసుకొచ్చాడు, అందులో వంకాయ ఉంది, అందుకని అలా అన్నాను. అంటే తినొచ్చారా? తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను. అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు? నువ్వు ఫీల్ అవుతావని. మంచానికే గతి లేదు, కంచానికి లేకపోతే ఏ? లేవండి. అది కాదు ఝాన్సీ,
హలో, నేనండి అర్చన్ని. ఎక్కడున్నారు? ఇక్కడే దగ్గరలో ఉన్నాను. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీలోంచి తొంగి తొంగి చూస్తున్నారు. నాకేదో భయంగా ఉంది. మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే వస్తున్నా. మళ్ళీ ఎక్కడికి? ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట, ఇప్పుడే వచ్చేస్తా. మీరా ఇక్కడేం చేస్తున్నారు? అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం. ఓహో అలాగా. ఓరేళ్ళప్ప, వీళ్ళు ఇక్కడే చచ్చారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఎగ్గొడదామని చూస్తున్నా. అయితే రండి, టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది, చూద్దాం. అలాగా, బట్టలు మార్చుకుని వస్తా. చూడు, డౌట్ లేదు, వాడే వీడే వాడు. అటు షిఫ్ట్ అవుతున్నాడు. అయితే లేట్ ఎందుకు, బుల్లెట్టేద్దాంరా. అమ్మయ్యా, వచ్చేసారా? వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి? టైం బాగోక. ఎవరికి? వాళ్ళకే. అవును, తలుపేసింది కదా, మీరెలా వచ్చారు? ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను. హే బావా, నువ్వా? రా. అవును, వీడేంటి నీ కూడా? నీకు ఒక నిజం చెప్తామని. ఏంటి? పెద్ద సంఘ సంస్కృతలాగా ఒక మగాడికి ఒకే పెళ్ళం ఉండాలి, ఆడదంటే అబల కాదు సబలా తబలా అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెడగొట్టి నన్ను జైలుకి పంపించావి. హలో, ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా? ఆయన చేస్తున్నారు. పక్క పక్కనే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నాడు కదమ్మా. ఆయన గురించి వెదబాగుడు బాగా అంటే పళ్ళు రాలు కొడతాను. బిర్లా మందిర్ మీద ఒట్టు ఝాన్సీ, మా మాట నమ్ము. నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు, ఆ ఎదురింటి పోరికి కూడా మొగుడే. ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు. వాడు డబల్ గేమ్ ఆడుతుండు. ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా? ఇంట్లోనే ఉన్నారమ్మా, ఏదో ఒకసారి పిలువు. ఏమండి? ఏమండి? ఒకసారి ట్రండి. ఒకసారి ట్రండి. ఏంటి ఝాన్సీ? ఏమండి, వీళ్ళు చూడండి, మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు. ఏరా, నా పెళ్ళాం నీ పెళ్ళాం కాలేదని, నా పెళ్ళాం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలుగొట్టాలని ట్రై చేస్తున్నారా? చంపేస్తున్నారా? చెప్పేది ఏంట్రా చెప్పేది బూటేది? చేతనైతే కాపురాలు నిలబెట్టండి, కోల్చకండి. అమ్మంటే తంబి, ఏంటిది? సంథింగ్ ఈజ్ రాంగ్. అట్లాగేంచినారు కొద్దాం, పద పద. ఏంటయ్యా? నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం. ఏంటి? ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా? తెలుసు. ఎవరు? మా పక్కింటి ఆవిడ. అక్కడే తొక్క మీద కాలేశావు. ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు, మీ ఆయన పక్కలో ఆవిడే. అంటే నీ సతీ సవతి. కావాలంటే ఆడికి పోయి చూడు. నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు. గే పక్కన చేరిండు. తంబి, మంది సైటా రైటా? నువ్వు ఎప్పుడైతే ఆడా ఈడా ఏంట్రా? మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా? సీతారాములు లాంటి మా మధ్య పుల్లలే కాదు, శివధనుసు పెట్టినా విరిచేస్తాం. రేయ్, మళ్ళీ ఇటు వచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది. ఇలాంటి వెధవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి? మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? ఆ సన్నాసులు నిజం చెప్పినా నేను నమ్మను. వైఫ్ అంటే నువ్వేనా వైఫ్? ఇదే మాట మీద ఫిక్స్ అయిపో. ఏమండి? 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 అరే, మీరు ఇక్కడున్నారా? లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా? అలా ఎందుకు అనుకుంటాను? ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్రకృతిలో సిటీని చూస్తున్నాను. అయితే ఉండండి, కుర్చీలు తెస్తాను, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఝాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు. మెరుపు కలలా? కాదు, చిన్ననాటి కలలు. నువ్వేమైనా చేసి వాడి గుట్టురట్టు చేయాలి. ఫాలోయింగ్. అయ్యో, లేమ్మా, దా. అయ్యో, తలకు దెబ్బ తగిలిందా? నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా?
మనం అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నది ఈ బాబుని కాదు, ఈడి బాబుని. చా మాకు తెలుత మరి వారి పిచ్చిన తంబి దానికే ఈ లీడ్ సీన్. అరే సీన్ ఏందో చక్కగా చెప్పవా. ఈ సీన్ లోనే నెక్స్ట్ సీన్ చెప్పేస్తే లీకేజ్ కేసు పెడతారు. పద. దండాలు తల్లే. మీరు కొండ దొరలం కోయ దూరలం. ముందు కాలన్నీ ముందు పెడతాం. నీ బతుకులో తీపేదో సేదేదో చెబుతాం. నాకిటువంటి జోస్యాల మీద నమ్మకం లేదు. వెళ్ళండి. కోప్పడకు జంచమ్మ. నా పేరు మీకెలా తెలుసు? కొండ దేవత పలుకు. నీ అబ్బ పేరు శివరాం. నీ పెనిమిటి పోలీస్ ఆఫీసరు. మనువైన సుఖం లేని బతుకు నీది. అవును నిజమే. లోపలికి రండి. ఒక పాలి చెయ్యి చూపించు తల్లె. బబిలేచకాలం బబ్బాలం భజగోవిందం శీతాకాలం సలివేంద్రం భద్రాచలం. గుడి గోపురం. గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ కర్మశడి కన్నీటి దారిలో కాలెట్టావే తల్లె. వివరంగా చెప్పండి. మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి, కానీ తొలిరేయి అంటే అవును నిజమే. తుర్రు తుర్రు. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. తుర్రో తుర్రు తుర్రు. అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని 3 దినాలు కూకో. 4వ రేయే నీ తొలి రే అవుతాది. నెల తిరగకుండానే నువ్వు నెల తప్పుతావే తల్లే. కొండదేవరాన ఆ 3 దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే. కాదని పోతే కాటికే పోతాడు. నా ప్రాణం పోయినా ఆయన బయటికి పోనివ్వను. కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపేనవర్ అంటే అర్ధగంట ఎల్లొచ్చు. అంతకు మించి ఎక్కువసేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపుతాడు కటక్ పుట్టక్. లేదు, మీరు చెప్పినట్టు 3 రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని. తుర్రో తుర్రు. అంటారు కిక్ నుండి ఎలక్ట్రిక్ వరకు ఈ టైర్ అన్నీ చూసింది. రాల్కో టైర్స్ 50 years అండ్ రోలింగ్. హలో, నేనండి అర్చన్ని. బాబు పడిపోయాడు, తలకు దెబ్బ తగిలింది. బాగా తగిలిందా? 4 కుట్లు పడ్డాయి. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను. మీరు వెంటనే బయలుదేరండి. అలాగే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. కోటి, ఇంటికి వెళ్తున్నాను. అవసరం అయితే ఫోన్ చేయి. అలాగే సార్. ఏమండి, మీరు క్షేమంగానే ఉన్నారు కదా? అమ్మయ్యా, ఝాన్సీ? ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. ఇదిగో ఆ అద్దుడు కార్యక్రమం తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు. నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. నాకు కూడా ఇంటికి రండి. దేనికి? మీకు ప్రాణగంట ఉందట. బయటికి వెళ్తే ప్రమాదం అంట. ఎవరు చెప్పారు? కోహిదర్లు ఏడ్చారు. డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు. లేదండి, వాళ్ళు ₹1 కూడా తీసుకోలేదు. 3 రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోబరు కూడా అయిపోతుందట. ఇదిగో అలాంటివి నమ్మకూడదు. ముందు నేను నమ్మలేదండి, కానీ వాళ్ళు అన్ని నిజాలే చెప్పారు. అది కాదు, మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక ముందు అడగను కూడా. ఈ ఒక్కసారికి నా మాట వినండి. రండి. మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా. ఇక ఇది 3 రోజులు ఈయన్ని చచ్చిన ఇడిచిపెట్టదు. మనం ఊహించినట్టు ఈడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు ఆ అర్చన గడప ఎక్కలేడు, తక్కలేడు. డాడీ కాదమ్మా, అంకుల్. సారీ అండి. బాబుకి ఎలా ఉందండి? దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది. బాబుకు బాగలేదని మీకెలా తెలుసు? అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందట. ఆయన నాతో చెప్పారు. వెంటనే వచ్చేస్తున్నారు, ఇంకా రాలేదు. ఎక్కడున్నారండి ఆయన? ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు. ఆలస్యం అవుతుందని మీతో చెప్పమన్నారు. మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి. అలాగే రండి. పర్వాలేదమ్మా, తగ్గిపోతుందిలే. మీరా? రండి. బాబుకి ఎలా ఉందండి? జ్వరం బాగా ఎక్కువైంది. ఆయన ఒకటే కలవరిస్తున్నాడు. ఆఫీస్కు ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయారట. ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళి ఆయన పంపిస్తాను. థ్యాంక్స్ అండి. వాళ్ళ బాబుకు బాగోలేకపోతే మీ బాబుకు బాగోనట్టు అంత కంగారు పడుతున్నారేంటి? బిడ్డ ఎవరికైనా బిడ్డే కదా, నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి. మీరు బయటికి వెళ్తారండి, గండు అని చెప్పారుగా. బాబుకి ఏదైనా అయితే? మీకేదైనా అయితే? నాకేం కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆహా, మీరు వెళ్ళొద్దు. ఆ పసివాడిని చూస్తే నీకు బాధ అనిపించట్లేదు? అనిపిస్తోంది, కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలం? ఓ పని చేస్తే? ఏ పని?
కళ్ళజోడు తీసేసి మీరే వాపుతండ్రలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు. దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఝాన్సీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు? నువ్వు కన్నతల్లా ఫీల్ అయి వెళ్ళమంటుంటే నాకు కన్నతండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది. లేట్ చేయకుండా వెళ్ళండి. అలాగే బట్టలు మార్చుకొచ్చేస్తాను. 6 గంటలు వచ్చేయాలండి, లేకపోతే మీకు ప్రాబ్లం. అలాగే. అర్చన, అర్చన, ఏమండి ఎక్కడికి వెళ్ళారండి? బాబుకి ఎలా ఉంది? డాడీ ఏంటి నాన్న, ఏమైంది? దెబ్బ తగిలింది. పర్వాలేదే, బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు. సినిమాలో ట్రై చేయించొచ్చు. మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా? నేను వచ్చేసానుగా. అయ్యో, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే. బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను. ఓ మై గాడ్, ఒక్కరోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి. పిచ్చిదానా, నేను మాత్రం ఉండగలనా? అయ్యో కమిట్ అయిపోతున్నారే. కొంపదీసి ఇలాగే ప్రొసీడ్ అయిపోయి. ఓ మీరా, ఏంటండి? మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను. ఇప్పుడే వచ్చారు. సంతోషం, ఉంటానండి. మంచిదండి. అర్చన, హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను. మళ్ళీ వెళ్తారా? వెళ్ళట్టు డాడీ. లేదు నాన్న, ఇప్పుడే వచ్చేస్తాగా. సరే, త్వరగా వచ్చండి. ఓవర్ యాక్టింగ్. అమ్మయ్యా, నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు, లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా? చిచి, నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా? చాలండి మీ నాటకాలు. బాబుకి బాబులు యాక్ట్ చేసి రమ్మంటే దానికి మొగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా? అంటే బాబుకు అనుమానం రాకుండా ఉండాలని. ఏ, దాన్ని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడు నమ్మనన్నాడా? బిడ్డ తల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలకు హత్తుకుని చిచిచి మగబుద్ధి పోల్చుకున్నారు కాదు. అదే మన శోభన ఉంటే ఇలాంటి టెంప్టింగ్లు ఉండేవి కావు కదా. అది కాదు. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి. అలాగే. అసలు ఈయన నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ. అంటారు కిక్ నుండి ఎలక్ట్రిక్ వరకు ఈ టైర్ అన్నీ చూసింది. రాల్కో టైర్స్, 50 years and rolling. 48 గంటలైనా అర్చన మొగుడు ఇంటికి రాలేదు, ఝాన్సీ మొగుడు బయటికి పోలేదు. ఆ డెఫినెట్ గా 2 in 1 గడే. నేను చెప్పిన కదా బాయ్, వాళ్ళిద్దరు ఒకటేనని. ఇంకెంత 24 గంటలే కదా. ఆడొచ్చాడా సరే సరే, లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి వాళ్ళ కాపురాలు కూల్చేద్దాం. అమ్మ దొంగ నా విలన్స్ లారా, ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా? చెప్తా మీ పని, చెప్తా. హలో, నేను సార్ రామకోటిని. హలో సార్. అయ్యి బాబోయ్, మళ్ళీ నన్ను సార్ అంటున్నారండి సార్? నేను మీ కానిస్టేబుల్ సార్. రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్? అర్థమైంది సార్. 2 Town మేడం గారు పక్కన ఉన్నారా సార్? అవును సార్. మేటర్ చెప్పండి. ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్. బాంబా? ఏంటో వివరంగా చెప్పండి సార్. మై గాడ్, అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఏంటండి, ఏమైంది? మా స్టేషన్ లో 2 టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట. నేను వెంటనే వెళ్ళాలి. బాంబులు పెడితే పారిపోవాలి గాని వెళ్తానంటారేమిటండి? నేను వెంటనే వెళ్ళి వాటిని తీయాలి, లేకపోతే చాలా డేంజర్. వెళ్తే మీకు డేంజర్ కదండి. ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా, నాకేమవదు, ఇప్పుడే వచ్చేస్తాను. వద్దండి ప్లీజ్. ఏమండి, నాకేమవదు, చెప్పేది వినండి. వచ్చాక వింటాను. వద్దండి, వెళ్ళకండి ప్లీజ్. నా మాట వెళ్ళకండి. విను. అక్కడ చాలా డేంజర్. ఏమండి, అరే ఏం ఝాన్సీ, నీ మొగుడు ఎడుకో ఉరుకుతుండు. ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు. అరే ఆయన బయటకెళ్తే ప్రాణగండం కదా. ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు? అదే బాంబులు అంటున్నారు కదా, పేలితే డేంజర్ అని మన ఉద్దేశం. అదే నాకు భయంగా ఉంది. అర్జెంట్ గా మీరు అర్చన గారింటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది. అయితే నువ్వు పని చేయి. ఏంటి సార్? నేను అర్చన మొగుళ్ళ వెళ్తాను, నువ్వు నాకు డూప్ గా ఝాన్సీ భర్తలా వెళ్ళు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను మీ డూపా? మీ పోస్ట్ ఏంటి, నా పొజిషన్ ఏంటి? మీ హైట్ ఏంటి, నా షార్ట్ ఏంటి? మీ స్టైల్ ఏంటి, నా స్టమక్ ఏంటి? మీ పర్సనాలిటీ ఏంటి, నా మున్సిపాలిటీ ఏంటి? నా వల్ల కాదు సార్. నేను నువ్వు ఇలా వెళ్ళవు, నీ షేప్ మారుస్తాగా. వద్దండి బాబు, రిస్క్ అయిపోద్ది. నేనున్నానుగా. మీరు ఎప్పుడు లేరు, సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. కమిడియన్ నా పరిస్థితి ఏంటి సార్? ఇదిగో మాట్లాడకుండా పద. భయపడకండి, భర్తని భయపెట్టాలే గాని భర్తను చూసి భయపడకూడదు. భర్త? భర్త ఏంటి? ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే. ఏమైంది ఆయనకి? పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అయ్యో. అవి కాస్త పేలిపోయాయి. ఏమండి, వద్దు వద్దు అంటుంటే కూడా వినకుండా వెళ్ళారు. దూరం దూరం. ఈ సమయంలో ఆయన్ని వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి
బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్ లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. పదండి లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త. మెల్లగా మెల్లగా సార్. తంబి ఈడి సింగిల్ కాదు డబలే. గంతేనంటావన్నా? ఎదురకుండా ఎవిడెన్స్ కనపడుతుంది గంతేనంటావా అంటావేంటయ్యా? వాళ్ళిద్దరు వాళ్ళకిద్దరు మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరు వెళ్ళి ఫ్యాన్ తీసుకోండి. రేయ్ రాంపడే, నువ్వు లేకుండా అలాగే 4 రోజులు పడుకో. మరి తిండేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఏమండి, బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామారా. డాడీ బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే. నా డ్యూటీ వేరే వాడికి వేసి వచ్చాను. ఇంతలో 2 టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. చాలేగాడు బాంబు పేలిన బతికిపోయిండు. గట్టి విన్నావు. నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం 2 దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద, వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం. నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, జ్యూస్ తాగుదురు గాని. ఇప్పటికి 6 సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి వద్దండి. అండినా? అండి అన్నానండి అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబోయ్. మీ మాటలో కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి. మూతి పగిలి 4 ఖర్చుకున్నాను. అయ్యో, మీకేదైనా అయితే నాకు దిక్కెవరు? ఆయనే, ఇంకెవరు? ఆయనెవరు? ఆయనంటే దేవుడు. దేవుడు. సర్లే పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. అయ్యో. సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తాను. ఉండండి. వద్దు 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 వద్దు. ఏంటండి, ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపట్టు ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యా భయం ఎందుకు? నేనేం పరాయిదాన్ని కానుగా. ఇదిగో, మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువెవరు? అదేనండి డాక్టర్ గారు. ఈ కట్లిప్పే వరకు నన్ను స్టార్ట్ టీవీ కూడా చూడొద్దన్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషన్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం గట్టెక్కింది నాయనా. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చి ఉండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు, కాలు జారటం ఖాయం. చిన్న పిల్లలు ఏంటి అరుపులు? కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. పుసుగేసుకుని ఉన్నారా దేవుడు? ఏంటో కేకలు? ఛాన్సీ గొంతులో ఉందండి. ఓరి నాయనో, ఆ దరిద్రుడు జాన్సన్ చూసి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో. ఏంటి ఝాన్సీ, ఏమైంది? మా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి. ఎవరు? ఏమో తెలీదు, కాపాడండి. ఓరి నాయనో. బారసాలకు ముందే ఝాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాన్ని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా? నేనింత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్కన అవుతుండేంది. ఈడి ఏడిపే ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో. ఇంకో 2 రౌండ్లు వేసుకో. వేసుకో వేసుకో వేసుకోరా బాబు. రాయ్, మీరు కూడా వచ్చి తలిగియండి రా వీణ్ణి. ఈడు ఎందుకు ఏడవకుండా నవ్వుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకు?
డన్లప్పరుపు మందాన బ్యాండేజ్ చుట్టుంటే దెబ్బ ఎలా తగులుతుంది గదా సంగతి గదే. రేయ్ కట్లు మొత్తం ఇప్పి కొట్టుర్రా వీన్ని. వద్దు వద్దు కట్లు మాత్రం పొద్దు. ఏ లోపట బట్టలు లేవా? డ్రాయర్ కూడా లేదు. ఏం పర్లేదు మేము మగాళివి కదా ఇప్పటి రా వద్దు వద్దు బాబాయ్. కట్లు పొద్దు. కట్లు పొద్దు రా. బాబాయ్, కట్లు పొద్దున్నారు బాబాయ్. బావా ఏంటిది? రక్షించండి సార్, నన్ను రక్షించండి సార్. ఏయ్, బావా, ఏంటి? వదలు. ఛీ, వద్దు వద్దు నన్ను చెప్పకండి బాబాయ్. వద్దు బాబాయ్. అయ్యో ఏంట్రా అయ్యో నేను లేకపోతున్నానండి. అయ్యో అయ్యో సార్ 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 రక్షించండి సార్. మొత్తం తీసేస్తాయి బాబోయ్ బాబోయ్. మళ్ళీ స్లిప్ అయిపోయాడు నాయన సార్ సార్ రక్షించండి సార్. సార్ రక్షించండి సార్. ఒక్క బతికుందిరా రేయ్. వేసరే. గొంతులు వెళ్ళిపోతాను, చచ్చిపోతానయ్యా. కాపాడండి సార్. సార్ త్వరగా రండి సార్. రండి సార్. అయ్యా అయ్యా అయ్యా. నువ్వా? నువ్వు ఈ వేషంలో ఎందుకు వచ్చావు? నన్నెందుకు మోసం చేశావు? సారీ నిన్ను మోసం చేసిన వీడి కాదు వారు. మా ఆయన ఎక్కడా? బైబిల్ మొత్తం చదివి ఏ సుప్రీం ఎవరని అడుగుతా వింటమ్మా. ఎంతకాలం నీ కొమ్మగుడు ఉన్నారనుకుని తెగ మురిసిపోయారు. కానీ మీరు కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి, వారే వీరు. బాబు ఆవిడ మీకేమవుతుంది? ఆవిడ మా ఆవిడే. ఆవిడ ఆవిడ మా ఆవిడే. విన్నారుగా లేడీస్. ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది. ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది. టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చెయ్యాలో ఎవరు బ్యాటింగ్ చెయ్యాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద. ఎందుకు ఇంత మోసం చేశారు? ఎందుకు ఇంత ద్రోహం చేశారు? నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు. చెప్పండి, ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు? మీకు భార్యగా నేను సరిపోలేదా? ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. నువ్వు చనిపోయావు అనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళయిందంటే నేను చేసుకోనన్నా, చీకొడతానన్నా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు. డోంట్ టాక్ రబేష్. కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఎంచక్క ఇద్దరితోనూ సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదే మాట అర్చన. ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళో తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి. నాకు కావాల్సింది శీల చెడిన మగాడు కాదు, శీల ఉన్న మొగుడు. అవుట్ అవుట్. బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. రేయ్
వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతూ చూస్తాను. ఖబర్. ఏమ అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడుకో. నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసిన నువ్వు తల్లివా? నాకు సవితని తెచ్చిపెట్టిన నువ్వు తల్లివా? తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లి చేశావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే. ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్నొక్కరా కాడొక్కరా, నాలో ఏ లాభం ఉందని, ఏం తక్కువ అని రెండో పెళ్లి వాడికి రెండో పెళ్ళంగా పడి ఉండాలి. అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం, మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? మగాడికి ఆడదానికి పూలిగెట్టి. మగాడికి ఏమైనా కొబ్బలు ఉన్నాయా? స్పెషల్ గా పైన ఊరి పడ్డాడా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం. వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తోంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళాన్ని వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? 3 ముళ్ళు 7 అడుగులు 4 గోడలు, ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడిని అనుకోమంటావా? నేను సత్తినా, సవతినా, లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు? పరాయి ఆడదానికి దక్కినవాడు నా మొగుడు కాదు. అంటే ఏమిటావు? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిట్రాది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకురా బాధపడతావు? సిగ్గు ఎగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి. మీసం లేని వాళ్ళు వాళ్ళకి అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా? వాళ్ళకి ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుండి వదిలేసిన వాళ్ళకి మొగుడు తోటమేమో కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి 1,00,000 మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు గానీ జనం నేల మీద ఊహించుకుని పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకం అనుభవిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్లాన్. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పుకే నరకం అనుభవిస్తున్నాను. మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త అలవాటు చేసుకో. ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన మొగుడని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతు అనిపించుకో. అలాగే తండ్రిగా ఆనందిస్తాను. తీసుకో. అర్చన, ఝాన్సీ, బయటికి రండి. రండి. भाई और बहनों, देखो, ये मेरा फर्स्ट पत्नी है. ఇది నా సెకండ్ పత్ని. ఏంటే ఏంటి ఆ లుక్లు? తాగొచ్చానా? నేను తాగలేదే, మీరే తాగించారు. తేగేదాకా తెచ్చారు, తాగేదాకా తీసుకొచ్చారు. నాకు విడాకులు ఇస్తారు. నాది పెళ్ళా పేకాట? ఆడినంతసేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి. అసలు నేను మీకేం ద్రోహం చేశాను? నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా? ఇంకో మగాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా? చెప్పను చెప్పను, ఛాలెంజ్. నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను. కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపాను. చచ్చి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డ మా నాన్న నా జీవితంలో నీ జీవితం కాకూడదురా, భార్య లేని లోటు ఏంటో నేను చవి చూశాను, మళ్ళీ పెళ్లి చేసుకోరా అని బలవంతం చేస్తే చచ్చి కన్న తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నానే తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు. అది నేరమా, పాపమా? ఏవే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత, ఈ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాడండి షేక్ అయిపోతున్నావా? ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా? నేను తాకానా? కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా? మజా చేశానా?
పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతల బతకనిచ్చాను కదే. నేనే దుర్మార్గుడిని అయితే, ఆడదాన్ని అవసరంతో ఏడ్చేవాడిని అయితే, ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని. కానీ ఎందుకు అలా చేయలేదు? ఎందుకు నీ తప్పలేదు? భార్యగా అర్చన నాలో బతికుంది కాబట్టి. నిజం చెప్పలేదు అని చెప్పుకోవచ్చిన మేకలా గించుకుంటున్నావు. ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు, రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు తాళి కట్టించారే. 20 ఏళ్లుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి? అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది. అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళయింది, చచ్చిందనుకున్న నా పెళ్ళం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చస్తావని నీకు చెప్పలేదే. నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత 9 నెలలు లంకలో ఉండొచ్చిన సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడు రాముడు. ఎవడో వెదవ కూత కూర్చోండి కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రాముడు, నీ ఫేవరెట్ గాడ్. నువ్వు అడ్రస్ లేకుండా 25 నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు, ఏం చేశావు, ఎవరితో ఉన్నావు అని అడిగారా? లేదు. అనుమానించానా? లేదు. వాయ్? భార్య అంటే ప్రేమ, భార్య అంటే నమ్మకం, భార్య అంటే విశ్వాసం. ఆ రాముడు గ్రేటా, నీ మొగుడు గ్రేటా? చెప్పవే, చెప్పు. ఆ రాముడిని దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయించేసి రోడ్డు మీదకి విసిరేస్తావు. పేరుకు పెళ్ళానివే గాని నిన్ను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే. నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి. 2 భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా. మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను. మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరూ ఏడాల్సిన ఏడుపు నేనేడ్చానే. ఇంత చేస్తే మీరు నాకు విడాకులు ఇస్తారా? అసలు మీరిద్దరు పొజిషన్లోకి రండి. నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా? నెవర్. అవును, నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు? సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలుగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నారా? నో, మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు. తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు, తాళి తెగిన భార్యల్లా, మొగుడు చచ్చిన విధవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తాను. విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడోలు చేస్తాను. జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను. బాయ్. ఆగండి. ఏ, నేను చావడం కూడా నీకు ఇష్టం లేదా? మీరు బతకాలి, నిండు 100 ఏళ్ళు సుఖంగా జీవించాలి. మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే ఏంటో తెలియక కాదు. నా వల్ల మీకు ఝాన్సీకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని అనుమానించాను, అవమానించాను. మీకు దూరం కావాలనుకున్నాను, విడాకులు కోరుకున్నాను. నేను మీకు భార్యనయ్యాను, మీ బిడ్డకు తల్లినయ్యాను. కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను. కానీ ఝాన్సీ ఒక్క పసుపు తాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు. భార్యగా మీ జీవితంలో తనకి చోటివ్వండి. లేదక్క, అలా చేస్తే నువ్వు భర్తనే కాదు బాబుకి తండ్రిని కూడా దూరం చేసిన దాని అవుతావు. ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను, ప్రేమించింది నిన్ను. ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు. నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసుని పంచుకోలేను. ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే. ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాలని పాడు చేసుకోకండి. అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి. క్షమించండి, నాకు భార్య అర్చనే కానీ ఝాన్సీ కాలేదు. అవునాన్న, ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడిలాగానే ఉండాలి. ఆ రాముడికి సీత ఒక్కటే, ఆ సీత అక్కే. మరి నీ బతుకు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ.